దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తాళ్ళు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నాయన మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేమందరం కూడా మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి, బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి, మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను తండ్రి, వాక్యము చెప్పుచున్నది మరి ప్రభువా నేను కాదు, మీరు మా మధ్యలో ఉండి మీ యొక్క వాక్యాన్ని మాకు బోధించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా తండ్రి, వచ్చిన వారందరినీ కూడా దీవించండి, కృప చూపండి. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనొచ్చున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క రాజేంద్ర నగర్ పాస్టర్స్ ఫెలోషిప్కి వాక్య పరిచయం చేయడానికి నన్ను ఆహ్వానించినటువంటి రెవరెండ్ కె సుందర్పాల్ గారికి, ఈ యొక్క ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మిగతా కమిటీ వారందరికీ, అదే రీతిగా స్థానిక సంఘ కాపరికి, కూడి వచ్చిన నా తోటి దైవజనులైనటువంటి మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. సుందర్పాల్ గారు, రెవరెండ్ సుందర్పాల్ గారు చెప్పినట్టుగా నేను, సుందర్పాల్ గారు చాలా ప్రాంతాలు నేను వెళ్ళుచున్న ప్రతి స్థలంలోనికి చాలా చోట్లకు నేను తీసుకొని వెళ్ళాను. మేమిద్దరం కలిసి ప్రయాణం చేసాం, కలిసి ఉన్నాం, కలిసి సేవ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆహ్వానించిన విధానం బట్టి ప్రభుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరి మీ యొక్క ఫెలోషిప్ని, కమిటీ వారిని, పరిచర్యలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సెల్ ఫోన్స్ అన్నీ కూడా సైలెంట్లో పెట్టండి. మధ్యలో ఎవరు కూడా లేచి ఇటు తిరగవద్దు, ఇతరులకు ఇబ్బందికరంగా ఉండొద్దని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు గురించి మీరు చాలాసార్లు చదివి ఉంటారు, వినుంటారు, బోధించి ఉంటారు. సమూయేలు గురించి అనేకమైనటువంటి సత్యాలు మీకు తెలుసునని నేను తలస్తూ ఉన్నాను. అయినప్పటికీ మరి రాత్రికాల సమయంలో మరి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ఏ వాక్యం బోధించాలి అని ప్రభువును అడిగినప్పుడు ఈ యొక్క సమూయేలు గురించి బోధించాలని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. అందుకొరకు సమూయేలు గ్రంథాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ కొంతమంది తెలిసిన దైవజనులు, రెవరెండ్ పాల్ దేవరాజు గారు బట్టి, ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు, ఇక్కడ ఉన్నటువంటి వీరు, కొంతమంది ఫేస్ చూస్తూ ఉంటే నాకు తెలుసు, వారు భీమయ్య గారు, డానియల్ గారు, అలాగున కొంతమందిని బట్టి అందరిని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సమూయేలు గురించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వాక్యం వినాలని కోరుతూ ఉన్నాను. సమూయేలు అనగా అర్థం ఏంటి అంటే దేవుని యొద్ద అడిగి పొందుకొనుట అని అర్థం. సమూయేలు అంటే అర్థం ఏంటంటే దేవుని యొద్ద అడిగి పొందుకొనుట. సమూయేలు మరి యొక్క సమూయేలు తల్లిదండ్రులు, తల్లి హన్న ఎంతో ప్రార్థనా పరురాలు. మరి యొక్క సమూయేలు హన్నాకి ఏల్కానకు పుట్టినటువంటి వాడు, జన్మించినటువంటి వాడు. రెండు చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సమూయేలు, హన్న, ఏల్కాన దంపతులకు జన్మించినటువంటి వాడు. సమూయేలు అనగా అర్థం ఏమిటంటే దేవుని యొద్ద అడిగి పొందుకొనుట అని అర్థం. సమూయేలు గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు త్వరగా సమూయేలు గురించి మనం ధ్యానం చేద్దాం. సమూయేలు గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం ధ్యానం చేద్దాం. సమూయేలు దేవుని దయలో ఎదిగినవాడు. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే సమూయేలు దేవుని దయలో ఎదిగినవాడు.
దేవుని దయ మన మీద ఉండాలి. దేవుని దయ మన మీద ఉంటే మనం దీవించబడుతూ ఉంటాం, వర్ధిలించబడుతూ ఉంటాం, అభివృద్ధి చెందుతూ ఉంటాం, ఫలిస్తూ ఉంటాం. చేసిన ప్రతి పనిలో సక్సెస్ఫుల్గా మనం జయ జీవితాన్ని మనం కలిగి ఉంటాం, పొందుకుంటూ ఉంటాం. దేవుని దయలో సమూయేలు ఎదిగినటువంటి వాడు. దేవుని వాక్యంలో చాలామంది కూడా మరి దేవుని దయను పొందుకున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథము దేవుని యొక్క వాక్యములో, పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం తీసారా? ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథంలో నుండి ఈ దినాన కొన్ని లేఖన భాగాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుంటే, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. సమూయేలు దేవుని దయలో ఎదుగుచు ఉన్నాడు. మనందరికీ, సేవకులమైన మనందరికీ దేవుని దయ మన మీద ఉండడం మనకు కావాలి. మనం ఎవరి దయలో ఉండాలి? దేవుని దయలో మనం ఉండాలి. దేవా, నీ దయను మా పట్ల కనుపరచండి, మీ దయను కుమ్మరించండి, మీ దయను మా పట్ల ఉంచండి అని ఎప్పుడు కూడా మనము దేవుని దయను కోరుకునే వారముగా మనము ఉండాలి. దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో దేవుని దయ కొంతమంది మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఆది కాండంలో మనం చదువుకుంటే దేవుడు ఆదాము అవ్వల్ని అక్కడ మరి ఉంచారు. దేవుడి యొక్క ఆదాము అవ్వల్ని దేవుడు ప్రేమించి మొట్టమొదటిగా కుమారుణ్ణి దేవుడు వారికి ఇచ్చారు. కుమారుడు మరి అవ్వ పొందుకున్నప్పుడు, మా కలయిక ద్వారా మేము పొందుకున్నాం, నేను జన్మనిచ్చాను, నా కుమారుడు మేము కన్నాము అని చెప్పలేదు. కానీ అవ్వ చెప్పిన మాట ఏమిటంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని ఆది కాండం 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం. కనుక క్రీస్తు ప్రియులారా, మరి యొక్క తొలి మరి అవ్వ అందరికీ అనబడి పిలువబడినటువంటి ఆ యొక్క స్త్రీ మరి దేవుని దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని చెప్పింది. కనుక ఈరోజు మరి మనం ఏం కలిగి ఉన్నాం? ఎన్నో ఆశీర్వాదాలు కలిగి ఉన్నాం. కుటుంబాన్ని కలిగి ఉన్నామంటే దేవుని దయ కాదా? భార్యను కలిగి ఉన్నామంటే దేవుని దయ కాదా? భర్తను కలిగి ఉన్నామంటే దేవుని దయ కాదా? పిల్లల్ని కలిగి ఉన్నామంటే దేవుని దయ కాదా? దేవునికి స్తోత్రం. మరి మన యొక్క సేవా పరిచయం కలిగి ఉన్నామంటే దేవుని దయ కాదా? ఆరోగ్యంగా ఉన్నాము అంటే దేవుని దయ కాదా? దేవునికి స్తోత్రం. నువ్వు కొన్ని దీవెనలు కలిగి ఉన్నావు, వాహనాలు కలిగి ఉన్నావంటే దేవుని దయ కాదా? ఉద్యోగం కలిగి ఉన్నావంటే దేవుని దయ కాదా? స్థలాలు పొలాలు కలిగి ఉన్నామంటే దేవుని దయ కాదా? ఉద్యోగం కలిగి ఉన్నామంటే దేవుని దయ కాదా? ఇట్లా ఎన్నో ఈవులు, ఎన్నో ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్నామంటే మన కష్టం అని మనం అనుకోకూడదు. నేను నా జ్ఞానం ద్వారా, నా యొక్క తెలివి ద్వారా, నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నేను ఇవన్నీ కూడా కలిగి ఉన్నానని అనుకోకూడదు. నీవు కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఎట్లా కలిగి ఉన్నావు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవుని దయ అనేది ఎప్పుడు కూడా నీ జీవితంలో మర్చిపోకూడదు. హన్నా మరి ఆ యొక్క దేవుని దయను పొందుకుంది. అంత మాత్రమే కాకుండా మనం అవ్వను మనం చూస్తున్నాం. ఈ యొక్క హవ్వ మరి దేవుని దయను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మరి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటే ఈ యొక్క యాకోబు గురించి, ఏశావు గురించి మనం చూస్తే, ఈ యొక్క యాకోబు మరి తన తండ్రిని ఇంటిని విడిచిపెట్టేసి మామ ఇంటికి వెళ్ళాడు. అక్కడ సుమారు 20 సంవత్సరాలకు పైగా అక్కడ అతడు ఉన్నాడు. 20 సంవత్సరాలలో బాగా దీవించబడ్డాడు. 20 సంవత్సరాల తర్వాత, సుమారు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన యొక్క స్వప్రాంతానికి వచ్చినప్పుడు ఏశావు అతన్ని కలుసుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. ఎట్లా కలుసుకోవడానికి వెళ్తూ ఉన్నాడు? మరి వెల్కమ్ చెప్పడానికి వెళ్తూ ఉన్నాడా? స్వాగతం చెప్పడానికి వెళ్తూ ఉన్నాడా? మా తమ్ముడు రాక వస్తూ ఉన్నాడు కనుక అతను ప్రేమ పుట్టి వెళ్తూ ఉన్నాడా అంటే కాదు. క్రీస్తు ప్రియులారా, నన్ను మోసం చేసి వెళ్ళాడు. నాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా అతడు తీసుకొని వెళ్ళాడు.
ఇప్పుడు ఈ దినాన చాలా కాలానికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఎట్లనైనా నేను అతన్ని చంపాలి అనుకొని ఒక్కడు కాదు కానీ ఏకంగా 400 మందిని వెంటబెట్టుకొని యాకోబును హతమార్చాలి, యాకోబును మరి ఏదైనా చేయాలి ఈ దినాన అనుకొని మరి 400 మందిని వెంటబెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అటువంటి సమయంలో యాకోబు కూడా తెలిసింది, మీ యొక్క అన్న ఇలాగున మరి ఇంతమందితో వస్తూ ఉన్నాడు, నేను హతమార్చడానికి వస్తూ ఉన్నాడు అని అతడు తెలిసినప్పుడు రాత్రంతా కూడా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు యాకోబు. రాత్రంతా యాకోబు ప్రార్థన చేసి తన అన్నను ఎదుర్కొంటూ ఉన్నాడు. తన అన్నకు కలుసుకునేటప్పుడు సమీపించేటప్పుడు 7 మార్లు సాగిలపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు 7 మార్లు సాగిలపడి మరి యొక్క అన్నను కలుసుకున్నప్పుడు ఈ రీతిగా సాగిలపడేసరికి దేవుడు ఏశావు మనసును మార్చాడు. ఏశావుకి మంచి మనసును ఇచ్చాడు. ఏశావుకు మంచి మనసును ఇచ్చిన తర్వాత ఆ యొక్క పగతో వెళ్ళినటువంటి ఏశావు మరి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుడు మరి ఆ యొక్క రాత్రంతా యాకోబు దేవుని సన్నిధిలో గడిపి తన అన్నను సమీపిస్తూ 7 సార్లు సాగిలపడుతూ ముందుకు సాగేసరికి అన్న మనసు మారిపోయింది. వారిద్దరూ కౌగలించుకున్నారు, ఒకరి మీద ఒకరు పడ్డారు, మరి ముద్దు పెట్టుకున్నారు, ఒకరినొకరిని చూచుకున్నారు. ఎంతో కాలం అయింది అని ఆప్యాయతతో పలకరించుకున్నారు. ఈ పలకరింపులో ఏశావు అడుగుతూ ఉన్నాడు, ఈ యొక్క యాకోబు వెనకాల ఉన్నటువంటి తన భార్యలను, పిల్లలను, మరి ఆ యొక్క సమూహాన్ని, ఆ యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మరి చూచి వీరంతా ఎవరు అని ఏశావు అడుగుతూ ఉంటే మరి యాకోబు, నా పిల్లలు నాకు పుట్టారు, నేను సంపాదించాను, నేను కలిగి ఉన్నాను అని చెప్పలేదు యాకోబు. యాకోబు చెప్పింది ఏమిటంటే, నీ సేవకునికి దేవుడు దయచేసిన పిల్లలే అని చెప్పినట్టుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆది కాండము 33వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకుంటే వీరంతా ఎవరు అని ఏశావు యాకోబుని అడుగుతూ ఉంటాడు. వీరంతా ఎవరు అంటే మరి నా పిల్లలు అని చెప్పొచ్చుగా, నేను కన్నానని చెప్పొచ్చుగా, నా ద్వారా పుట్టారని చెప్పొచ్చుగా, నేను కలిగి ఉన్నానని చెప్పొచ్చుగా. మరి అలా చెప్పలేదు. కానీ ఈ పిల్లంతా కూడా ఈ యొక్క నీవు చూస్తున్నటువంటి వీరంతా కూడా దేవుడు నాకు దయచేసిన పిల్లలే. యాకోబు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దేవుని దయను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈనాడు క్రీస్తు ప్రియులారా, నీవు చేస్తున్న సేవను బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి కుటుంబాన్ని బట్టి, నీవు కలిగి ఉన్న ఆశీర్వాదాన్ని బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి పరిచయను బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి ఈవులను బట్టి, నీవు కలిగి ఉన్నావు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో నీకు తెలుసును. దాన్ని బట్టి నువ్వు ఏం చెప్పాలంటే దేవుని దయ ద్వారా, దేవుని కృప ద్వారా, దేవుని వలన ఇలాగున ఉన్నాను, ఈ పరిచర్య ఇలా జరుగుతూ ఉంది, ఇలా ఆరోగ్యంగా ఉన్నాను, ఇలాగున నా కుటుంబం ఉంటుందని దేవుని దయను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక క్రీస్తు ప్రియులారా, మరి దేవుని దయలో మరి యొక్క సమయలు ఎదిగాడు. వాక్యములో దేవుని దయను కూడా కొంతమంది జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభు యొక్క వాక్యములో కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనము మనం చదువుకుంటే అక్కడ యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు అనే మాటను మరి భక్తుడు వ్రాయటం మనం చూస్తున్నాం. మన దేవుడు ఎవరు అంటే దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన దయ వలనే మనం బ్రతుకుచున్నాము, ఆయన దయ వలనే మనం సజీవులుగా ఉన్నాము, ఆయన దయ వలనే మనం చెల్లించుచున్నాము, ఆయన దయ వలనే మనం కలిగి ఉన్నవన్నీ కూడా మనం ఎట్లా కలిగి ఉన్నామంటే ఆయన దయ వలనే కలిగి ఉన్నాము. కనుక క్రీస్తు ప్రియులారా, ఆయన ఎవరు అంటే దయాదాక్షిణ్య పూర్ణుడు. లూకా సువార్త మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగము 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుకుంటే గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి మరి దేవుని దయను గురించి పలుకుతూ ఉంటుంది. దయాప్రాప్తురాలా నీకు శుభం, దయాప్రాప్తురాలా. మరి దేవుని దయను ఎవరు పొందుకున్నారు? మరియ పొందుకుంది. రక్షకునికే జననాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక క్రీస్తు ప్రియులారా, మరి ఆ యొక్క దేవుని యొక్క దయ మరి ఆ యొక్క మరియ మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి క్రీస్తు ప్రియులారా, మరి దేవుని దయలో ఎదిగిన వాడు ఎవరు అంటే సమయలు మనం చూస్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా ఎవరి దయలో ఎదగాలంటే దేవుని దయలో ఎదగాలి. మనం అనుకుంటాం గొప్పల దయ పొందుకోవాలనుకుంటాం, రాజకీయ నాయకుల దయ పొందుకోవాలనుకుంటాం, డబ్బున్న వారి యొక్క దయను పొందుకోవాలనుకుంటాం, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వారి యొక్క దయను పొందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం, మనం అనేక రకాలుగా తపన పడుతూ ఉంటాం. క్రీస్తు ప్రియులారా, దేవుని దయ ఉంటే ఈ లోకమంతా నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. రాజకీయ నాయకుల దగ్గరికి వస్తూ ఉంటారు, గొప్పవారిని దగ్గరికి వస్తూ ఉంటారు, సామాన్యులేమి సామంతులేమి అందరిని దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు ఎప్పుడు వస్తారంటే దేవుని దయ మన మీద ఉన్నప్పుడు ప్రజలు మన దగ్గరికి వస్తూ ఉంటారు. చేతులు పైకెత్తి ప్రభునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక నీవు మనుషుల దయ పొందుకోవడం మంచిదే, కానీ దేవుని దయను ప్రక్కకు పెట్టేసి మనుషుల ఫేవరే పొందుకోవాలని నువ్వు ప్రయాసపడకూడదు, ప్రయత్నం చేయకూడదు.
చేయకూడదు, పరిగెత్తకూడదు. కానీ మనం కావాల్సింది ఏమిటంటే సమూయేలు వర్ధిల్లించబడడానికి గల కారణం, దీవించబడడానికి గల కారణం, బహుబలముగా వాడబడడానికి కాలం, సౌలు కాలంలో వాడబడడానికి, ఆ యొక్క దావీదు కాలంలో వాడబడడానికి, అనేకమైన రాజుల కాలంలో వాడబడడానికి ఈ యొక్క మరి కారణం ఏమిటంటే క్రీస్తు ప్రియులారా, మరి దేవుని దయ సమూయేలు మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కువ కాలము మరి అందరి ప్రవక్తల కంటే ఎక్కువ కాలం ఎవరు వాడబడ్డారంటే సమూయేలు వాడబడ్డారు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే దేవుని దయను అతడు పొందుకున్నాడు. ఈనాడు మనం కావాల్సింది, మనం పొందుకోవాల్సింది, కోరుకోవాల్సింది ఏంటి అంటే క్రీస్తు ప్రియులారా, దేవుని దయను మనం పొందుకోవాలి. రెండవది, దేవుని యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని యొక్క వాక్యంలో సమూయేలు గురించి మనం చూస్తున్నాం. ఫస్ట్ పాయింట్, దేవుని దయలో ఎదిగినవాడు. రెండవది, దేవుని సేవకునికి పరిచర్య చేసినవాడు. రెండవది ఏమిటంటే దేవుని సేవకునికి పరిచర్య చేశాడు. ఎవరు ఈ యొక్క సేవకుడు అంటే, ఆ కాలములో దేవుని యొక్క వాక్యములో, షిలోహు మందిరములో దేవుని యొక్క వాక్యంలో మరి దైవజనుడైనటువంటి ఏలీని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ఏలీకి పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. మందిరంలో, షిలోహు మందిరంలో పరిచర్య చేసినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. సెకండ్ పాయింట్ ఏమిటంటే దేవుని సేవకునికి పరిచర్య చేసినవాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం తీసారా? 2వ అధ్యాయంలో ప్రభు యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో 11వ వచనంలో ఏం చూస్తున్నాం? తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్తారండి, హల్లెలూయా. కనుక క్రీస్తు ప్రియులారా, మరి యొక్క సమూయేలు ఏం చేస్తూ ఉండంటే మరి యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. మనం అందరం కూడా పరిచర్య చేసే వారంగా ఉండాలి. అన్ని రకాల పరిచర్య చేయాలి. పరిచర్య అంటే సేవనే అనుకుంటారు, పరిచర్య అంటే వాక్యం చెప్పటమే అనుకుంటారు, పరిచర్య అంటే పాటలు పాడమే అనుకుంటారు, పరిచర్య అంటే విజిటింగ్ చేయడమే అనుకుంటారు, పరిచర్య అంటే కాటేజ్ ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేయడమే అనుకుంటూ ఉంటారు చాలామంది. క్రీస్తు ప్రియులారా, పరిచర్య అంటే అన్ని పనులు మనం చేస్తే మనల్ని చూసి మన సంఘం నేర్చుకొని వారు మనకు పరిచర్య చేస్తూ ఉంటారు. కనుక క్రీస్తు ప్రియులారా, మనము పరిచారకులంగా లేకుండా, పరిచర్య మనము చేయకుండా ఇతరులను పరిచర్య చేయాలి అని కోరితే వారు పరిచర్య కానీ, పరిచారం కానీ, ఉపచారం కానీ చేయలేరు. కనుక క్రీస్తునందు ప్రియులారా, మనం సేవకులంగా ఎట్లా ఉండాలంటే పరిచర్య చేసేవారంగా ఉండాలి. మీలో ఎవడైనా గొప్పవాడు కాగోరనేడలా వాడు అందరికీ దాసుడై ఉండాలి, పరిచర్య చేయాలి అని యేసు ప్రభు వారు చెప్పారు మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో. కనుక క్రీస్తు ప్రియులారా, సేవకులముగా మనం ఎలాగున ఉండాలంటే దేవుని సేవకులకు పరిచర్య చేసేవారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యములో 2వ అధ్యాయంలో ఉన్నాగా 18వ వచనంలో కూడా మనం చదువుకుంటే ఏం చూస్తూ ఉన్నాం? బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎపోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. 18వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఒక ప్రత్యేకమైన వస్త్రమును ధరించుకొని, రోబును ధరించుకొని, ఎపోదును ధరించుకొని దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నాడు? ఒక ప్రత్యేకించబడిన వాడుగా అతడు ఉంటూ అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే పరిచర్య చేస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తు ప్రియులారా, మన పరిచర్యలో, మన సేవలో మనం రాణించాలంటే, ఫలభరితులు అవ్వాలంటే ఒక సామాన్యమైన విధానంలో కాకుండా ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం అందరం కూడా పరిచారకులంగా ఉండాలి, పరిచర్య చేసేవారంగా ఉండాలి. ప్రభువా, నన్ను ఒక మామూలుగా ఒక 10 మంది విశ్వాసులతోనో, ఒక 20 మంది విశ్వాసులతోనో, ఒక 25 మంది విశ్వాసులతోనో, ఒక 30 మంది విశ్వాసులతోనో మనం ఉండాలని కోరుకోకూడదు. మనం ఎట్లా కోరుకోవాలంటే, ప్రభువా, నా యొక్క పరిచర్య సరిహద్దులు మరి ప్రభువా, నేను నా యొక్క స్థలాన్ని దాటాలి, నా గ్రామాన్ని దాటాలి, ఈ ప్రాంతాన్ని దాటాలి, ఈ ప్రదేశాన్ని దాటాలి అని నువ్వేం చేయాలంటే ఒక ప్రత్యేకమైన విధానంలో మీ పరిచర్యలో నన్ను వాడుకో ప్రభు అని నువ్వు కోరుకుంటే, నువ్వు అడిగితే, అలాగున్న దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉంటే దేవుని యొక్క విస్తారమైన పరిచర్యను ప్రభు ఇస్తాడు. ఆ పరిచర్యలో, దేవుడు ఇచ్చే పరిచర్యలో నువ్వు ముందుకు వెళ్ళాలంటే మనము పరిచారకులముగా ఉండాలి. చేతులు పైకెత్తి ప్రభునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా దేవుని యొక్క వాక్యములో, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటే ఏం చూస్తున్నాం? బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ యాజకుడైనటువంటి ఏలీకి పరిచర్య చేస్తూ ఉన్నాడు, అన్ని పనులు చేస్తూ ఉన్నాడు, ఆ యొక్క షిలోహు మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మరి పరిచర్య చేయ ఆ యొక్క తత్వం, ఆ యొక్క గుణం, ఆ యొక్క స్వభావం ఈ యొక్క
బావులైన సమయలకు ఉంది కాబట్టి దేవుడు అతన్ని ప్రత్యేకంగా వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నిన్ను కూడా ఏదో మామూలుగా వాడుకోవడం కాదు, కానీ ప్రభువా నన్ను ప్రత్యేకంగా వాడుకోండి ప్రభువా అని నువ్వు చెప్పగలగాలంటే నువ్వు ఎప్పుడు ప్రత్యేకంగా వాడుకుంటానంటే క్రీస్తు ప్రియులారా, నువ్వు దేవునికి పరిచర్య చేస్తున్నప్పుడు, పరిచారం చేస్తున్నప్పుడు సమయలను మరి ఒక ప్రత్యేకమైన విధానంలో వాడుకున్నాడు. అలాగున్న దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. 2 చేతులు పైకెత్తి ప్రభునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. మూడోది, దేవుని యొక్క వాక్యంలో ఇప్పటికి 2 విషయాలు మనం చదువుకున్నాం. దేవుని సేవకునికి పరిచర్య చేసినవాడు. మూడోది ఏమిటంటే చిన్నతనములో దేవుని స్వరమును వినవాడు. మూడోది ఏమిటంటే చిన్నతనములో దేవుని స్వరమును వినవాడు. దేవునికి స్తోత్రం. షిలోహు మందిరంలో పని చేస్తూ ఉన్నాడు, ఆ యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క తల్లి మరి ఆ యొక్క సమయలను మరి ఆ యొక్క మొక్కుబడి చేసుకుంది. ప్రభువా నాకు ఒక్క కుమారుని ఇస్తే నేను మీ పరిచర్యకి ఇస్తాను, మీ సేవకి ఇస్తాను ప్రభు అని మరి అనేక రీతిలో ప్రార్థన చేసింది, మొక్కుబడి చేసింది. దేవుడు ఆమె ప్రార్థన విని మొక్కుబడిని చూసి, ఆమె యొక్క ఉపవాసాన్ని చూసి, ఆమె యొక్క కన్నీరును చూసి దేవుడు అన్నాకి ఒక కుమారుని ఇస్తే పసికూనగా ఉన్నప్పుడే ఆ కుమారుని తీసుకొని వచ్చి ఆ యొక్క ఏలీకి వదిలిపెట్టేసి మందిరంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మరి యొక్క సమయాలు దేవుని మందిరంలో ఉంటూ ఎదుగుతూ పరిచర్య చేస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రియులారా, ఆయన దేవుని స్వరమును విన్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన పడుకున్నాడు, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సమయలు అని దేవుడు సమయలను పిలుస్తూ ఉన్నాడు. పిలిస్తే ఆ యొక్క స్వరాన్ని విన్నాడు. విని ఏం చేశాడు, గబాగబా లేచి అతడు ఎక్కడికి వెళ్ళాడు, ఏలి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. నా యాజకుడైనటువంటి నా యొక్క మరి యజమానుడైనటువంటి ఏలి పిలిచినట్టున్నాడు, యాజకుడు పిలిచినట్టు అనుకొని ఆయన గబాగబా లేచి త్వరగా లేచి ఈ యొక్క సమయలు ఎక్కడికి వెళుతున్నాడంటే ఆ యాజకుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. యాజకుడు, అయ్యా మీరు పిలిచారా అని అంటే, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ రెండోసారి అలాగే మళ్ళీ సమయలు అనే యొక్క దేవుని స్వరము ఆ యొక్క సమయలు వింటున్నాడు. మళ్ళీ ఏంటి, మళ్ళీ నేను స్వరమును వింటున్నాను, ఎవరు పిలుస్తున్నారు, ఏలీ పిలుస్తున్నాడేమో, యాజకుడు పిలుస్తున్నాడేమో అనుకొని రెండోసారి కూడా అలాగే లేచి వెళ్తూ ఉన్నాడు. లేచి వెళ్తే మళ్ళీ ఆ యొక్క యాజకుడు అన్నాడు, నేను నిన్ను పిలవలేదు అన్నాడు. మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. అలా పడుకున్నాడో లేదో మళ్ళీ మూడోసారి మళ్ళీ దేవుడు పిలుస్తున్నాడు, సమయలు అని పిలుస్తుంటే మళ్ళీ లేచి మళ్ళీ వస్తూ ఉన్నాడు. ఆయన మళ్ళీ యాజకుని దగ్గరికి వచ్చాడు. అప్పుడు యాజకుడు అనుకున్నాడు, ఇదేంటి నేను పిలవకుండానే మళ్ళీ వస్తూ ఉన్నాడు, పిలిచారని అడుగుతూ ఉన్నాడు, పిలవక ముందుకే వస్తూ ఉన్నాడు. అంటే ఇతను నేను పిలవకుండా ఇతడు పిలుస్తున్నాడు, ఆ పలుకు వింటున్నాడు, ఆ యొక్క సమయాలని పిలుచున వింటున్నాడంటే ఇతని దేవుడే పిలుస్తూ ఉన్నాడని ఆ యొక్క దైవజనుడైనటువంటి ఏలీకి అర్థమైపోయి ఇతని దేవుడు పిలుస్తున్నాడని ఆ యొక్క ఏలీ అతనితో చెప్పింది ఏంటంటే, బాబు నాయన నిన్ను మళ్ళీ ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పు అన్నాడు. అలాగున వెళ్ళి మళ్ళీ సమయలు పడుకున్నాడు. అలాగే మళ్ళీ 4వసారి అదే స్వరము, అదే పలుకు, అదే మెలనైన స్వరము, ఆ ముందు పలికినట్టుగానే ముందు వచ్చినట్టుగానే అదే స్వరము సమయలు దగ్గరికి వచ్చింది. సమయలు అని పిలిస్తే అప్పుడు ఆ యొక్క దైవజనుడు ఏలి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. కనుక క్రీస్తు ప్రియులారా, ఆ రీతిగా చిన్నతనములోనే మరి సమయలు దేవుని స్వరాన్ని విన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం దేవుని స్వరాన్ని వింటున్నామా, దేవుని దర్శనాలు మనం చూస్తున్నామా? నా చిన్నతనంలో ఎలాగ ఉండేవాళ్ళంటే సేవకులు కానీ, విశ్వాసులు కానీ, మరి భక్తులు కానీ, దేవుని నమ్ముకున్నటువంటి వారు కానీ ఎట్లా ఉండేవాళ్ళంటే ఆ కాలంలో నా చిన్నతనంలో సుమారు 20-25 years బ్యాక్, 30 years బ్యాక్ ప్రజలు ఎలాగ ఉండేవాళ్ళంటే, సేవకులు ఎట్లా ఉండే మండుతూ దేవుడు నాకు దర్శనం ఇచ్చారండి, దేవుడు నాకు నేను ఆయన స్వరాన్ని విన్నానండి అని వారు సాక్ష్యాలు చెప్పేటువంటి వారు. ఇప్పుడు ఈ రోజుల్లో అటువంటి సాక్ష్యాలు ఎక్కడైనా చెప్తారా? దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని స్వరమును విన్నాను, దేవుని దర్శనాన్ని చూచాను అని ఎవరైనా చెప్తారా? అని అటువంటి సాక్ష్యాలు, అటువంటి స్వరమును నేను విన్నానని చెప్పగలిగినటువంటి దైవజనులు ఎక్కడైనా ఉన్నారా అని మనము వెతుకుతే కనబడే వాళ్ళు చాలా తక్కువ, చాలా రేరు. ఈ దినాల్లో మన సాక్ష్యాలు వేరైపోయినాయి, మన సేవ వేరైపోయింది, మన విధానం వేరైపోయింది, పోటీతత్వం వేరైపోయింది. అంత మాత్రమే కాకుండా పలాని వాళ్ళు అలాగుంటే నేనెందుకు అలాగ ఉండకూడదు అన్నటువంటి స్వభావం ఇలాగ అయిపోయింది. మనల్ని మనం చూపించుకోవడం ఎక్కువైపోయింది, దేవుని స్వరము వినడము తక్కువైపోయింది. దేవుడు మనతో అసలు మాట్లాడాడు, దేవుని స్వరాన్ని విన్నాను, దేవుని దర్శనాన్ని చూచాను, దేవుడు నాతో ఇలాగ చేయమని చెప్పాడు అన్నటువంటి సాక్ష్యాలు ఈ దినాల్లో సేవకులలో చాలా కరువైపోయింది, చాలా అరుదైపోయింది. కనుక క్రీస్తు ప్రియులారా, మనం వినవలసింది ఏంటంటే దేవుని స్వరమును
విన్నప్పుడు ఒక ప్రత్యేకమైన విధానంలో, ఒక వినూతనమైన విధానంలో దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనకు కావాల్సింది ఏంటంటే దేవుని స్వరాన్ని వినాలి. సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. విని ఏమయ్యాడు? దేవుని సేవలో వాడుకున్నాడు. ఏలి తర్వాత ఏలి కుమారులను వాడుకోలేదు దేవుడు. వాళ్ళని విసర్జించాడు, వాళ్ళని ఎడబాసాడు. వీళ్ళు నాకు వద్దనుకున్నాడు. వాళ్ళంతా కూడా మరి యొక్క దేవుని సేవకులుగా మరి వారికి వారే మరి పేరు పెట్టుకున్నా కానీ, వారికి వారి మేము సేవ చేస్తామని ముందుకు వచ్చినా కానీ, వారి యొక్క మందిరంలోనికి వచ్చి వారి యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పటికీ దేవుడు వారిని కోరుకోలేదు, దేవుడు వారిని ఎన్నుకోలేదు. ఆ యొక్క ఏలి కుమారులను ఏర్పాటు చేసుకోలేదు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరిని దేవుడు వాడుకున్నాడంటే క్రీస్తు ప్రియులారా, సమూయేలును వాడుకున్నాడు. ఎందుకు సమూయేలును వాడుకున్నాడు? దేవుని స్వరాన్ని విన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి స్వరాన్ని వింటున్నావు? నువ్వు ఎవరి స్వరాన్ని మనం వింటున్నావు? దేవుని స్వరాన్ని మనం వింటున్నామా? క్రీస్తు ప్రియుల చిన్నతనములో దేవుని స్వరాన్ని విన్నాం. మన సేవకు వచ్చి ఎంతకాలం అయిందో? 5 సంవత్సరాలు అయిందో, 10 సంవత్సరాలు అయిందో, 15 సంవత్సరాలు అయిందో, 20 సంవత్సరాలు అయిందో, 25 సంవత్సరాలు అయిందో, 30 సంవత్సరాలు అయిందో, 50 సంవత్సరాలు అయిందో, మనం సీనియర్ పాస్టర్స్ అని మనం బిరుదులు ఉండొచ్చు, మనకు పేర్లు ఉండొచ్చు, మనకు అపోస్తులు ఉండొచ్చు, రెవరెండ్ అని ఉండొచ్చు, డాక్టర్ అని ఉండొచ్చు, మనకి ఇంకా ఏదైనా బిషప్ అని పేరు ఉండొచ్చు. తప్పు కాదు టైటిల్స్ ఉండడం. అయితే క్రీస్తు ప్రియులారా, దేవుని స్వరము నీవు ఎంతవరకు వింటున్నావు? దేవుడు ఎంతవరకు నువ్వు వాడుకుంటున్నాడు? ఎంతవరకు దేవుడు ఆ యొక్క స్వరాన్ని విని ఆ యొక్క సమయంలో వాడుకున్నట్టుగా నిన్ను వాడుకుంటున్నాడు? అది మనకు కావాల్సింది క్రీస్తు ప్రియులారా. మనకు కావాల్సింది ఇహలోక సంబంధమైనటువంటి బిరుదులు కాదు, ఇహలోక సంబంధమైనటువంటి టైటిల్స్ కాదు, కానీ మనకు కావాల్సింది ఏమిటంటే దేవుని స్వరమును విన్న దైవజనుడు అని మనల్ని పిలిచేటట్టుగా అటువంటి బిరుదు కావాలి, అటువంటి పేరు కావాలా, అటువంటి పరిచర్య కావాలా, అటువంటి సేవ కావాలి. 2 చేతులు పైకెత్తి ప్రభునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. కనుక క్రీస్తు ప్రియులారా, చిన్నతనములో దేవుని స్వరమును విన్నాడు. ఆ కాలంలో దేవుడు నాతో మాట్లాడాడండి. అయ్యగారండి దేవుడు నాతో మాట్లాడాడు, పాస్టర్ గారండి దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని స్వరాన్ని నేను విన్నాను, లిటరల్గా నేను విన్నాను అని చెప్పినటువంటి కాలము పోయింది. మళ్ళీ ఆ కాలం వస్తే దేవుడు ఎవరైతే దేవుని స్వరాన్ని వింటారో వాడిని దేవుడు బహుబలముగా వాడుకోవాలని ప్రభు కోరుతున్నాడు. కనుక చిన్నతనములో దేవుని స్వరమును విన్నాడు. 4వది ప్రభు యొక్క వాక్యములో, దానికి రెఫరెన్స్ 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో ప్రభు యొక్క వాక్యంలో 1వ వచనం నుండి 10 వచనాల వరకు మనం చదువుకుంటే అక్కడ మరి ఆ యొక్క 10 వచనాలు కాబట్టి ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి చదువుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, రెఫరెన్స్ రాసుకోండి. కావలసిన వారు చిన్నతనంలో దేవుని స్వరమును వినవాడు. మనం దేవుని స్వరాన్ని వింటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ వినకపోతే, అటువంటి అలవాటు లేకపోతే, ప్రభు సన్నిధిలో కూర్చొని, ప్రభు సన్నిధిలో గడిపి, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి, ప్రభు నేను ఇక్కడ ఉన్నాను, నన్ను చూడండి, నన్ను వాడుకోండి, నాకు ప్రభు అని స్వరమును వినిపించండి, నీ దర్శనమును చూపించండి అని నువ్వు అడిగితే దేవుడు సమూయేలుకి ఇచ్చిన స్వరమును దేవుడికి ఇచ్చాడు. మోషేకి ఇచ్చిన స్వరము, మోషే మోషే అని మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేని పిలిచాడు. ఆ యొక్క స్వరాన్ని దేవుడు విన్నాడు. అట్లా ఎంతోమంది మనం చెప్పాలంటే దేవుని స్వరమును విన్నటువంటి వారు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. మరి వారు ఉన్నారు, వీరు ఉన్నారు అని మనం గొప్పగా, ఘనంగా, అద్భుతంగా, అమోఘంగా మనం చెప్పుకోవడం కాదు, కానీ మన గురించి ఏంటి, దేవుని స్వరాన్ని మనం వింటున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరత మనందరికీ ఉంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 3 విషయాలు చెప్పుకున్నాం. 4వది ప్రభు యొక్క వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో, దేవుని యొక్క వాక్యములో దేవుడు ఇతనిని ప్రవక్తగా చేశాను. ఈ వాజ్ ఏ ప్రాఫెట్. 4వది ఏమిటంటే దేవుడు ఇతనిని ప్రవక్తగా చేసిన అని ప్రభు యొక్క వాక్యంలో చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథము, దేవుని యొక్క వాక్యంలో మనం 1 సమూయేలు గ్రంథంలోనే ఉంటాం. ప్రభు యొక్క వాక్యంలోనే అందరూ కూడా 1 సమూయేలు గ్రంథమును తెరవాలని ప్రభు యొక్క వాక్యంలో మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. 3వ అధ్యాయం తీసారా? 3వ అధ్యాయంలో ప్రభు యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో ఆయన ప్రవక్తగా పిలువబడ్డాడు. ఆయన ప్రవక్తగా పిలువబడినట్టుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రభు యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో 3వ అధ్యాయం 19వ వచనం, 20వ వచనం, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. 20వ వచనం చూడండి, చాలా ప్రాముఖ్యం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని. ఎట్లా చూడండి, సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెహెర్షాబా వరకు ఇశ్రాయేలు అందరూ ఏమయ్యారు? తెలుసుకున్నారు. మన మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరా ప్రవక్త? సమూయేలు ప్రవక్త. 2 చేతులు పైకెత్తి ప్రభునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. అతడు ప్రవక్తగా స్థిరపడెను. నువ్వు దేవుని సేవకుడిగా స్థిరపడుతున్నావా? దేవుని సేవ చేస్తాం, ఇది కాకపోతే ఉద్యోగం చేసుకుంటాం, ఉద్యోగం కాకపోతే సేవ చేసుకుంటాం, సేవ కాకపోతే
ఇంకోటి చేసుకుంటాం, ఏది రాణించగలుగుతుంది దాంట్లో, ఏది మనకు డబ్బులు దొరుకుతుంది దాంట్లో అన్నట్టుగా ఉండకూడదు మన సేవ. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, బలహీనత అయినా, సమస్యలైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, ఎట్లా ఉన్నా మనం ఎట్లా స్థిరపడాలంటే దేవుని సేవకులముగా మనం స్థిరపడే వారముగా ఉండాలి. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అతడు ప్రవక్తగా స్థిరపరచబడను. ఈ స్థలం అంతా నువ్వు ఏ స్థలంలో సేవ చేయుచున్నావో నాకు తెలియదు, ఏ ప్రాంతంలో సేవ చేయుచున్నావో నాకు తెలియదు, ఏ ప్రదేశంలో నువ్వు ఉంటున్నావో నాకు తెలియదు, ఎటువంటి సొసైటీలో నువ్వు ఉంటున్నావో నాకు తెలియదు, ఎటువంటి ప్రజల మధ్యలో సేవ చేస్తున్నావో నాకు తెలియదు. కానీ నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, నీ చుట్టూ ఉన్నటువంటి కాలనీవాసులు, నీ చుట్టూ ఉన్నటువంటి సొసైటీ వాళ్ళు, నీ చుట్టూ ఉన్నటువంటి బస్తీ వాళ్ళు, నీ చుట్టూ ఉన్నటువంటి వీధి వాళ్ళు, నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క ఊర్లో వాళ్ళు నీ గురించి ఏమని చెప్పాలా? వీరు సేవకుడు అని చెప్పాలా, వీరు దైవజనులు అని చెప్పాలా, వీరు ప్రవక్త అని చెప్పాలా, వీళ్ళు క్రీస్తు రాయబారులు అని చెప్పాలా, వీరు ప్రత్యేకించబడిన వారు అని చెప్పాలా, వీరు దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అని మన గురించి గొప్పగా ఘనంగా చెప్పగలిగితే అది మంచి సాక్ష్యము. 2 చేతులు పైకెత్తి ప్రభునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. ఇతడు మరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అతడు మరి ఎట్లా ఉండను? ప్రవక్తగా స్థిరపరచబడను. నువ్వు ఎట్లా స్థిరపరచబడుతున్నావు? నీవు నీ రాజ్యాన్ని కట్టుకుంటున్నావేమో, నీవు స్థాపించబడుతున్నావేమో, నీవు స్థిరపరచబడుతున్నావేమో, మంచిదే. కానీ అదే సమయంలో నువ్వు కావాల్సింది, నువ్వు కోరుకోవాల్సింది, నువ్వు అడగవలసింది ఏంటి అంటే, క్రీస్తు ప్రియులారా, నన్ను సేవకుడిగా ఈ ప్రాంతంలో స్థిరపరచు, నన్ను నిలబెట్టు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా అని మనం దేవుని అడిగితే మనం ఉన్నటువంటి ప్రాంతంలో బలమైనటువంటి సేవకులుగా దేవుడు మనల్ని స్థిరపరచునని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ఇతన్ని ప్రవక్తగా చేశాను. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యంలో 5వది మనం చదువుకుంటే, ప్రభు యొక్క వాక్యంలో మనం చదువుకుంటే, దేవుడు ఇతనిని న్యాయాధిపతిగా చేశాను. నీతిగల న్యాయాధిపతి. 5వది ఏమిటంటే, దేవుడు ఇతనిని న్యాయాధిపతిగా చేసినని వాక్యంలో మనము చూస్తున్నాం. న్యాయాధిపతులు మరి ఈ వాజ్ ఏ జడ్జ్, ఈ వాజ్ ఏ లాయర్, ఈ వాజ్ ఏ అడ్వకేట్, అనేక రకాలుగా అతనికి బిరుదులు ఉన్నాయి. ఆ రీతిగా పనులు అతడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అతడు జడ్జిగా ఉంటున్నాడు. దేవుడు ఇతనిని న్యాయాధిపతిగా చేసినని ప్రభు యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఎలాంటి న్యాయాధిపతి అంటే, న్యాయాధిపతులు ఉంటారు, లంచగొండు న్యాయాధిపతులు ఉంటారు. అంత మాత్రమే కాకుండా అన్యాయముగా తీర్పు తీర్చే వాళ్ళు ఉంటారు, అక్రమంగా తీర్పు తీర్చే వాళ్ళు ఉంటారు, డబ్బు ఎటువంటి అటు న్యాయం అదే న్యాయం అని చెప్పే వాళ్ళు ఉంటారు, త్రిప్పేసే వాళ్ళు ఉంటారు. అన్యాయమును న్యాయమని, న్యాయమును అన్యాయమని చెప్పే న్యాయాధిపతులు ఈ లోకంలో లేకపోలేదు. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ సమూయేలు ఎటువంటి న్యాయాధిపతి అంటే, అతడు మంచి న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి అని వాక్యంలో మనం చూస్తున్నాం. మన గురించి మన సంఘం ఏం చెప్పాలా? మా పాస్టర్ గారండి మంచి దైవజనులండి, ప్రార్థనా పరుడండి, యథార్థంగా ఉంటారండి, నీతిగా ఉంటారండి, అన్యాయం చేయరండి, పక్షపాతము చూపించండి, భేదము చూపించరండి, తారతమ్యం చూపించరండి, ఏ విధమైన వ్యత్యాసము, గొప్పలు ఒకలాగానే మరి పేదవాళ్ళు ఒకలాగానే అటువంటి వ్యత్యాసం మా పాస్టర్ గారు చూపరండి, మా పాస్టర్ గారికి అందరూ సమానమే అన్నటువంటి విధానములో మన సంఘం మనల గురించి చెప్పగలుగుతూ ఉంటుందా? షునేమీరాలు తన భర్తతో దైవజనుడైనటువంటి ఎలీషా గురించి చెప్తూ ఉంటుంది. ఇతడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని అంటుంది. అని చెప్పి ఆ యొక్క ఇంటి పైన ఆ దైవజనుడి కొరకు మేడ కట్టించి, అందులో టేబుల్ వేసి, అందులో పీట వేసి, అందులో దీపం పెట్టి, అందులో అతనికి కావలసినవన్నీ కూడా సమకూర్చింది. ఎందుకు అతనికి అన్ని సమకూర్చింది? ఎందుకు అతనికి అన్ని పొందుపరిచింది? ఎందుకు అతనికి అన్ని ఇచ్చింది? ఇంటిలో ఆ యొక్క ఇంటి పైన ఆతిథ్యం ఇచ్చింది. కారణం ఏమిటంటే, ఈ దైవజనుడు భక్తిగల దైవజనుడు. నీవు భక్తిగల దైవజనుడు అని నీ సంఘం ఎరిగితే, నీ సొసైటీ ఎరిగితే, నీ చుట్టూన వారు చూస్తే నిన్ను ఒక మంచి దైవజనుడిగా చూడమాత్రమే కాదు, నీకు గౌరవం పెరుగుతుంది, ఘనత కలుగుతూ ఉంటుంది, మంచి పేరు కలుగుతూ ఉంటుంది. ఆ పేరు ఎవరు కూడా తీసివేయకుండా దేవుడు చేస్తూ ఉంటాడు, దేవుడు చూస్తూ ఉంటాడు. 2 చేతులు పైకెత్తి ప్రభునకు స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. కనుక దేవుడు ఇతన్ని న్యాయాధిపతిగా చేశాను. ఆ యొక్క ఇశ్రాయేలీలు, ఆ ప్రజలు ఆ యొక్క సమూయేలు దగ్గరికి వస్తూ ఉంటే అతడు న్యాయం తీర్చినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథము, దయచేసి అందరూ కూడా 1 సమూయేలు గ్రంథము తీశారా? దేవుని యొక్క వాక్యంలో 8వ అధ్యాయం అనుకుంటే 7వ అధ్యాయము అందరూ కూడా తెరవండి. ప్రభు యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో 15వ వచనం, సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. తాను బ్రతికిన దినములన్నిటను న్యాయాధిపతిగా ఉండను. మన సంఘంలో కొంతమంది కొన్నిసార్లు మనకు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మన సంఘస్థులు అయ్యగారి దగ్గరికి వెళితే
మంచిగా చెప్తూ ఉంటారు, న్యాయం చేస్తూ ఉంటారు, మంచిగా మాట్లాడుతూ ఉంటారని వాళ్ళు వీళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు తగాద పెట్టుకోనో, మిస్అండర్స్టాండింగ్స్ పెట్టుకోనో, లేకపోతే వాళ్ళకి చిన్న చిన్న గొడవలు కలిగో వచ్చినప్పుడు వారు మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం వారికి చక్కగా మరి ఎవరు నొయ్యకుండా, నొప్పించబడకుండా తప్పును తప్పు అని తెలియజేస్తూ, నువ్వు ఇలాగ చేసినందువల్ల అలాగున అది తప్పు అని మనం చెప్పగలిగితే, మనం ఇతరులను బాధ పెట్టకుండా తప్పును తప్పు అని చెప్పగలిగితే నీ గురించి మంచి సాక్ష్యము, సంఘము, సమాజము ఇవ్వగలుగుతూ ఉంటారు. 2 చేతులు పైకెత్తి ప్రభునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మా పాస్టర్ గారు మంచివాడండి, న్యాయాధిపతి అండి, భేదం ఏమి చూపించరండి, పక్షపాతం ఏమి చూపించరండి, వ్యత్యాసం ఏమి, అందరూ సమానంగా చూస్తారండి మా పాస్టర్ గారు అనే పేరును మనం సంపాదించుకోవాలి. ఈ యొక్క సమయాల గురించి మనం చూస్తున్నాం. 15వ వచనంలో ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను అని మనం చూస్తున్నాం. 16వ వచనంలో ఏటేట అతడు బెతేలునకును, గిల్గాలునకును, మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను. చూసారా? అతడు ఎట్లా ఉన్నాడు? ఒక ప్రవక్తగా ఉన్నాడండి. దేవుని సన్నిధిలో ఒక న్యాయాధిపతిగా ఉన్నాడండి అతడు. అంత మాత్రమే ఒక దీర్ఘదర్శిగా ఉన్నాడండి సమయలో. అంత మాత్రమే కాదు, ఒక దైవజనుడిగా సమయలో ఉన్నాడు. ఇన్ని రీతులుగా దేవుడు అతను అభిషేకించాడు. ఎన్ని రీతులుగా? ఒక ప్రవక్తగా దేవుడు అభిషేకించాడు, ఒక న్యాయాధిపతిగా దేవుడు అభిషేకించాడు, ఒక దీర్ఘదర్శిగా దేవుడు అతను అభిషేకించాడు, ఒక దైవజనుడిగా దేవుడు అభిషేకించాడు. అంటే మల్టీ టాలెంటెడ్ అన్నమాట సమయం. మనం ఏం లేకుండానే మల్టీ టాలెంట్ అని పొగుడుతూ ఉంటాం కొంతమందిని. వాళ్ళకి ఏముండదు, వాళ్ళకు ఒక పాట వస్తే చాలు, ఓ వాక్యం వస్తే చాలు, వాళ్ళకి ఈ లోకంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చాలు, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని చూసి, వాళ్ళ కొద్ది గొప్ప వర్షం చూసి, వాళ్ళ కొద్ది గొప్ప వాక్యం చూసి మనం ఏమంటాం? ఈయన మా సారు మల్టీ టాలెంటెడ్ అండి, మా పాస్టర్ గారు మల్టీ టాలెంటెడ్, గొప్ప తలాంతు కలిగినవాడని మనం గొప్పగా చెప్తూ ఉంటాం. వాళ్ళు కాదు గొప్ప టాలెంటెడ్గా. ఈయన ఎన్ని టాలెంట్స్ కలిగి చెప్పండి, ఎన్ని రీతులు వాడబడుతున్నారు, ఎన్ని రీతులు చెప్పండి? ప్రవక్తగా, ఇంకా న్యాయాధిపతిగా, ఇంకా దీర్ఘదర్శిగా, ఇంకా దైవజనుడిగా. 2 చేతులు పైకెత్తి ప్రభునికి స్తోత్రం చెప్తారా? ఇక సౌలు గాడిదలు తప్పిపోయినప్పుడు పలానా చోట దైవజనుడు ఉంటాడు, అక్కడికి వెళ్తే మనకు గాడిదలు దొరికాయని చెప్తూ ఉంటారని ఆ యొక్క సౌలు కుటుంబీకులు సౌలును అక్కడికి వచ్చినప్పుడు దైవజనుడు అని పిలువబడ్డాడు సమయంలో. ఇంకో సందర్భంలో ఇక్కడ మనం చూసాం ప్రవక్తగా పిలువబడ్డాడు, ఇక్కడ మనం చూస్తున్నాం న్యాయాధిపతిగా పిలువబడ్డాడు, ఇంకో దగ్గర చూస్తున్నాం దీర్ఘదర్శిగా మనం చూస్తున్నాం. ఇన్ని రకాలుగా సమయాలు వాడబడ్డాడు. అంత మాత్రమే కాకుండా సౌలు కాలంలో వాడబడ్డాడు, దావీదు రాజు కాలంలో వాడబడ్డాడు. అంత మాత్రమే కాకుండా నతాను ప్రవక్త కాలంలో, అనేకమైన ప్రవక్తలు, అనేకమైన రాజుల కాలంలో ఎక్కువ కాలం దేవుడు సమయంలో వాడుకున్నాడు. నిన్ను కూడా వాడుకోవాలని దేవుడు చూస్తున్నాడు, నిన్ను వాడుకోవాలని దేవుడు చూస్తున్నాడు. ఒక సమయంలో వాడుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు వాడుకోవాలని నిజంగా ఆయన చూస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. అందుకు నీలో ఉండవలసింది, నాలో ఉండవలసింది ఏంటి అంటే ఈ సమయంలో ఉండవలసిన క్వాలిటీస్, ఈ యొక్క సమయంలో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉంటే దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. 2 చేతులు పైకెత్తి ప్రభునకు స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. కనుక క్రీస్తు ప్రియులారా, దేవుడు తనని న్యాయాధిపతిగా చేసినని వాక్యంలో మనం చూస్తున్నాం. 6వది ప్రభు యొక్క వాక్యంలో 5 విషయాలు మనం ఇప్పటికి చెప్పుకున్నాం. మరి 5 విషయాలు, ఇంకా 2 విషయాలు, మొత్తం 7 విషయాలు. 5 మనం చూసాం. మరి దేవుని యొక్క వాక్యంలో సమయలు గురించి మనం చూస్తున్నాం. సమయలు అంటే దేవుని యొద్ద అడిగి పొందుకొనుట అని అర్థం చూసాం. మొట్టమొదలు మరి దేవుని దయలో ఎదిగినవాడు. 2వది దేవుని సేవకునికి పరిచర్య చేసినవాడు. 3వది చిన్నతనములో దేవుని స్వరమును వినినవాడు. 4వది దేవుడి ఇతడిని ప్రవక్తగా చేశాను. 5వది దేవుడి ఇతడిని న్యాయాధిపతిగా చేశాను. 6వది ప్రభు యొక్క వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యములో 6వది ఏమిటంటే సమయలు ఇంతగా, ఇంత గొప్పగా, ఇంత ఘనంగా, ఇంత అద్భుతంగా, ఇంత అమోఘంగా దేవుడు సమయంలో వాడుకోవడానికి గల కారణం ఏంటంటే సమయలు 6వ కారణం ఆయన ప్రార్థనాపరుడు. మన జీవితంలో ఉండవలసింది ప్రార్థనాపరుడు. ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారంట, ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారంట. ప్రసంగాలు చేసేవారిని కాదు ప్రభు కోరుకున్నది. ఈ లోకం మనల్ని కోరుకోవచ్చు ప్రసంగం చేయాలని, ఈ యొక్క సంఘం మనం కోరుకోవచ్చు ప్రసంగం చేయాలని, మనకు తెలిసిన వాళ్ళు మనం కోరుకోవచ్చు మనం ప్రసంగం చేయాలని, నీకు కూడా కోరిక ఉండొచ్చు ప్రసంగం చేయాలని, మంచిదే. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ప్రసంగం చేయాలని కోరుకుంటున్నాడు. అంతకు మించి ఇంకా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం ప్రార్థనలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 2 చేతులు పైకెత్తి ప్రభునికి స్తోత్రం చెప్దాం. నువ్వు అనేక రీతులుగా ఇక్కడ విజిటింగ్ అని, అక్కడ విజిటింగ్ అని, అక్కడ సేవ అని, అక్కడ సేవ అని, ఆ ఊరని, ఈ ఊరని, ఈ ప్రాంతం అని, ఈ పని అని, ఆ పని అని, నువ్వు విరామం లేకుండా నువ్వు నీ యొక్క సేవలో తిరుగుతుండొచ్చు. ప్రార్థనలో నువ్వు గడుపుతున్నావా? దేవునికి కావాల్సింది
విరామం లేకుండా తిరగడం కాదు. దేవునికి కావాల్సింది విశ్రాంతి లేకుండా ప్రార్థన చేస్తే నీవు దేవుడు నీ యొక్క పరిచర్యను గొప్పగా దేవుడు ఈ రీతిగా ఉంటే బాగుండు నన్ను అనుకుంటావుగా, ఈ స్థాయిలో ఉంటే బాగుండు అనుకుంటావుగా, ఈ స్థితిలో ఉంటే బాగుండు అనుకుంటావుగా, ఈ రీతిగా దీవించబడితే బాగుండు అనుకుంటావుగా. నువ్వు అనుకున్న దానికంటే దేవుడు అనేక రెట్లు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అందుకు నీలో ఉండవలసింది ఏంటో తెలుసునా? ప్రార్థన. మన జీవితంలో వ్యక్తిగత ప్రార్థన. మనం సంఘాలకు చెప్పొచ్చు, మనం పులిపిటను చెప్పొచ్చు, మనం ప్రార్థన చేయాలని అనేక మంది విశ్వాసులకు చెప్పొచ్చు, భక్తులకు చెప్పొచ్చు, అందరికీ చెప్పొచ్చు. అందరికీ చెప్పినట్టు నీకు ప్రార్థనా జీవితం లేకపోతే అది నిష్ప్రయోజనం, నీ సేవ నిష్ప్రయోజనం అవుతూ ఉంటుంది. అంతగా అనుకున్నంతగా ఫలభరితం ఉండదు. కనుక మన జీవితంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. 2 చేతులు పైకెత్తి ప్రభువునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు అన్నాడు ఏమని తెలుసునా? భక్తుడు మోకాళ్ళు నల్లబడితే ముఖము తెల్లబడుతుందంట. దేవునికి స్తోత్రం. మన మోకాళ్ళు నల్లబడాలి. నల్లబడే అనుభవాలు ఉన్నాయా? మనకు ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయా? బిలీ గ్రామ్ గారు ఆయన అమెరికా దేశాన్ని అంతా కదిలిచ్చేస్తే, ఆయన మీటింగ్లు పెడతా ఉంటే అమెరికా అంతా కూడా అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని ప్రజల వాళ్ళు, అన్ని తెగల వాళ్ళు, అన్ని రకాల ప్రజలు తాళి వచ్చేసాక అమెరికా అంతా కూడా షేక్ అయిపోయి కదిలించబడితే ఆ విలేకరులు వచ్చి అందరూ కూడా మైకుల ముందు పెట్టి, ఏంటి ఇంతమంది ఇంత అమెరికా అంతా కదిలి రావడానికి ఏంటి 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 అని ఆయన దగ్గర, ఆయన నోటి ముందర, ఆయన ముఖం ముందర మైకు పెడితే ఆయన చెప్పాడంట, మొట్టమొదలు ప్రార్థన అనంట. మరొకరికి అడిగితే, ఏంటయ్యా నీకు రహస్యం ఏంటి? ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఇంత పబ్లిసిటీ ఏంటి? ఏ పబ్లిసిటీ లేకుండా ఇంత పబ్లిక్ రావడానికి ఏంటి కారణం అంటే, రెండోది ప్రార్థన అనంట. అందరూ మళ్ళీ, ఏంటయ్యా ఈ రహస్యం ఏంటి? ఈ వింత ఏంటి? ఈ ప్రజలేంటి? ఏ రాజకీయ నాయకుడు లేకుండా, ఎటువంటి మరి ఏ అడవులు లేకుండా ఈ ప్రజలంతా కూడా రావడానికి కారణం ఏంటంటే, మూడోది ప్రార్థన అనంట. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నువ్వు గొప్ప ప్రసంగుడికి అయి ఉండొచ్చు, గొప్ప టాలెంటెడ్ అయి ఉండొచ్చు, గొప్ప ఆరాధికుడు అయి ఉండొచ్చు, గొప్పగా నీకు గ్రంథాలు తెలిసి ఉండొచ్చు, గొప్ప విద్యావంతుడు అయి ఉండొచ్చు, గొప్పగా నీవు అందరి కంటే నీవు ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. అయితే క్రీస్తు ప్రియులారా, నీ జీవితంలో ప్రార్థన లేకపోతే ప్రభు దగ్గర గుర్తింపు ఉండదు. ప్రభు దగ్గర గుర్తింపు ఉండాలంటే, ప్రభు పరిచర్యలో, ప్రభు సేవలో మనల్ని వాడుకోవాలంటే మనకు ఉండవలసింది ఏంటంటే ప్రార్థన. ఉంటే దేవుడిని వాడుకుంటాడు. నీకు ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన ఉండాలి. మనం ఎంతోమందితో గడుపుతూ ఉంటాం, ఎంతోమందితో స్నేహం చేస్తూ ఉంటాం, ఎంతోమందితో సహవాసం చేస్తూ ఉంటాం, ఎన్నెన్నో చోట్లకు వెళ్తూ ఉంటాం, ఎన్నెన్నో స్థలాలు దర్శిస్తూ ఉంటాం, విశ్వాసులను దర్శిస్తూ ఉంటాం, అనేకమైన మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. ఎప్పుడు వెళ్ళాలంటే, ఫస్ట్ నువ్వు ప్రార్థనలో గడిపిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా ఆ అడుగుపెట్టు ప్రదేశాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు, ఆ స్థలాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు, ఆ ప్రాంతాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. ప్రజలు తండోపతండాలుగా మీరు రండి 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 అని మనం చెప్పుకోని అవసరం లే, పబ్లిసిటీ చేయనవసరం లే. ప్రజలు వారికి వారే పరిగెత్తుకొని వచ్చేటట్టు ప్రార్థన వారి మనసుల్ని కదిలిస్తుంది, ఆ యొక్క ప్రజల్ని కదిలిస్తూ ఉంటుంది. మనలో ఉండవలసింది ఏంటంటే ప్రార్థన. ఉందా నీ జీవితంలో? ఒకసారి నిజంగా పరిశీలన చేసుకో, ఒకసారి నిజంగా ఆలోచన చేయి, ఒకసారి నిజంగా యోచన చేయి, ఒకసారి నిజంగా నీ యొక్క ప్రార్థన జీవితం ఎట్లా ఉంది, నీ స్థాయికి, నీవు దేవుడి యొక్క అందరికి 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. 24 గంటలు నువ్వు ఎంత సమయాన్ని వృధా చేస్తావు, ఎంత సమయం దేవునికి కేటాయిస్తున్నావు, ఎంత సమయం పరిచయకు కేటాయిస్తున్నావు, ఎంత సమయం దానికి అనవసరమైన దానికి ఎన్నిసార్లు నువ్వు కేటాయిస్తూ ఉన్నావు. దాంట్లో కొంతనైనా దేవుని కేటాయించావా అని ఒక మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, మళ్ళందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. సమయంలో ఎందుకు ఒక ప్రవక్తగా వాడుకున్నాడు, ఎందుకు ఒక న్యాయాధిపతిగా వాడుకున్నాడు, ఎందుకు ఒక దీర్ఘదర్శిగా వాడుకున్నాడు, ఎందుకు ఒక దైవజనుడిగా వాడుకున్నాడు, ఎందుకు మరి అనేకమైన రాజుల కాలంలో అతని కాలంలో ఎంతో మందిని చూచాడు, ఎందుకు అంతగా బహువిస్తారంగా బహుబలముగా సమయంలో వాడుకోవడానికి గల కారణం ఏంటి అంటే, అతని బలం ఎక్కడుంది? ప్రార్థన ఉంది. నీకు కావలసింది ఏంటో తెలుసిన? దేవుని సన్నిధిలో మన మోకాళ్ళు వంగాల, మన యొక్క నాలుక వంగాల, ఆయన సన్నిధిలో గడపాల. ఆయన సన్నిధిలో గడిపితే దేవుడు నిన్ను ఎట్లా వాడుకోవాలో నువ్వు ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే ఎక్కువగా నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. 2 చేతులు పైకెత్తుదాం, ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక సమయలు ప్రార్థనా పరుడు. ప్రభు యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో 1 సమయలు గ్రంథము. లెట్ us go to the 1 Samuel 7th chapter. దేవుని యొక్క వాక్యంలో 1 సమయలు గ్రంథం తీసారా? ఎన్నో అధ్యాయం అనుకుంటే ఏంటో, 7వ అధ్యాయమా 17వ అధ్యాయమా? 7వ అధ్యాయం అనుకున్నాగా. 7వ అధ్యాయంలో ప్రభు యొక్క వాక్యంలో మనం చదువుకుంటే, సమయలు ప్రార్థన చేయండి అని ఆ ఇశ్రాయేలు ప్రజలు వచ్చి కోరినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీయులు వారంతా వారే వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు యొక్క వాక్యంలో
7:5 అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుండెను. 7 మనం చదువుకుంటే క్రీస్తు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులకు భయపడి, 8 చూడండి, మన దేవుడైన యెహోవా ఫిలిస్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మన కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. 2 చేతులు పైకెత్తి ప్రభునకు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఆ ఫిలిస్తీయులందరూ కూడా వస్తూ ఉన్నారు. పలానా చోట ఇశ్రాయేలు ఉన్నారు అనేక ఫిలిస్తీయులు విని వీరంతా కూడా దాడి చేయడానికి, ఇశ్రాయేలు మీద దాడి చేయడానికి వారంతా కూడా వస్తూ ఉన్నారు. అయ్యా సమూయేలు మా కొరకు ప్రార్థన చేయండి అని ఇశ్రాయేలీలు అనగా ఆయన దేవునికి బలి అర్పించి ప్రార్థన చేశాడు. నీ సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, నీ సమాజం కొరకు ప్రార్థన చేయాలా, మన దేశం కొరకు ప్రార్థన చేయాలా, మన రాష్ట్రాల కొరకు, తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయాలా, మన ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయాలా. మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు దేవుడు చేయడం మొదలు పెడతా ఉంటాడు. చేతులు పైకెత్తి ప్రభునికి స్తోత్రం చెప్తారండి. దేవుని యొక్క వాక్యంలో ప్రార్థన చేయకపోవడం అది నాకు పాపం అంటాడు. దేవుని యొక్క వాక్యంలో 12వ అధ్యాయము ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో 12వ అధ్యాయం తీసారా? 12వ అధ్యాయంలో మరి 23వ వచనంలో మనం చదువుకుంటే ఏమంటాడు? ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమగును అంటాడు. 12వ అధ్యాయం 8వ వచనం అనుకుంటే 23వ వచనంలో నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదను. ఏంటి పాపం అంటే? ఏదో కాని పాపం చేస్తేనే, వ్యభిచారం చేస్తేనే, జారత్వం చేస్తేనే, దొంగతనం చేస్తేనే, చేయకుండా చేస్తేనే పాపం కాదు. సమూయేలు దృష్టిలో ఏది పాపం అంటే ప్రార్థన చేయకపోవడమే పాపము. అంటే నువ్వు ఎన్నిసార్లు పాపం చేస్తున్నావు ఒకసారి ఆలోచించి. ఈరోజు దేవునితో గడపకపోతే, ప్రార్థన చేయకపోతే, ప్రార్థనలో ఉండకపోతే నువ్వు ఏం చేసినట్టో తెలుసునా? పాపం చేసినట్టు అని భక్తుడు సెలవిస్తున్నాడు. కనుక క్రీస్తు ప్రియులారా, మరి ప్రార్థన చేయకపోవడమే పాపం అని ప్రభు యొక్క వాక్యంలో చూస్తున్నాం. సమూయేలు అంత గొప్పగా, ఘనంగా, అద్భుతంగా, అమోఘంగా, అపారంగా, విస్తారముగా, విరివిగా దేవుడు తన పరిచర్యలు సమూయేలు వాడుకున్నాడు. కారణం ఏంటంటే ప్రార్థన. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనలో ఉండవలసింది ప్రార్థన ఉండాలి. ఫైనల్గా 7వది, ఆఖరిగా 7వది, దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు గురించి మనము చూస్తూ ఉన్నాం. ఇప్పటికి ఎన్ని విషయాలు మనం చూసాం? ప్రభు యొక్క వాక్యంలో 6 విషయాలు చూసాం. 7వది ఏంటంటే సమూయేలు దేవునికి రామాలో బలిపీఠమును కట్టెను. ఈ యొక్క సమూయేలు దేవునికి రామాలో బలిపీఠమును కట్టెను. బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే క్రీస్తు ప్రియులారా, బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే బలిపీఠం మందిరము కట్టుటకు సాదృశ్యము. మందిరము కట్టుటకు సాదృశ్యము. మనం ఎన్ని మందిరాలు కడతా ఉన్నాం, ఎన్ని సంఘాలు కడతా ఉన్నాం? ఏదో ఉన్న సంఘం 25 మందో, 50 మందో, 100 మందో, 200 మందో ఉంటే మనకి మన యొక్క ఈ కాంగ్రిగేషన్ చాలు, ఈ సంఘం చాలు, ఈ మందిరం చాలు అన్నట్టుగా మనం ఉండకూడదు. కానీ ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వాడుకోండి ప్రభువా, నీ మందిరాలు కట్టుటకు నన్ను వాడుకోండి, సంఘాలు కట్టుటకు నన్ను వాడుకోండి, బలిపీఠములు కట్టుటకు నన్ను వాడుకోండి. నన్ను ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, ఒక ప్రత్యేకమైన విధానంలో, ఒక వినూతనమైన విధానంలో నన్ను వాడుకోండి ప్రభువా నువ్వు అనగలిగితే, చెప్పగలిగితే, ప్రభు స్థానంలో నలుగగొట్టబడితే దేవుడు సమూయేలు వాడుకున్నాడు. మందిరాలు కట్టుటలో, బలిపీఠములు కట్టుటలో. మందిరాలు కడుతున్నావా? బలిపీఠములు కడుతున్నావా? మందిరం అంటే ఇది మందిరమే. మందిరం అంటే ఇంకేంటి? ఇది మాత్రమే కాదు మందిరం. మందిరం అంటే ఏంటి? ఆత్మలు సంపాదించుట కూడా అది మందిరము. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆత్మలు సంపాదిస్తున్నావు? ఎంతమందిని ప్రభు దగ్గరికి ఆకర్షించగలుగుతున్నావు? ఎంతమంది ప్రభు దగ్గర ఒక సంవత్సరంలో ఎన్ని ఆత్మలు వస్తూ ఉన్నాయి? 50 మంది సంఘం ఉంటే అదే 50 మందితో నువ్వు భజన చేసుకుంటూ ముందుకు సాగుతావు. అదేమిటి మరి? సంవత్సరానికి ఎన్ని ఆత్మలు? నెలకు ఒక్క ఆత్మైన మనకు రక్షించబడుతున్నారా? అలాగే 12 ఆత్మలు మన సంఘానికి వస్తున్నాయా? ఎంతమందిని మనం బ్యాప్టిస్ట్ సర్వీస్, ఎంతమందికి మనం ఈ రోజుల్లో మనం సంఘ స్థాపన అంటే క్రీస్తు ప్రియులారా, మరి వీధి కూటాలు పెట్టేది, వీధి ప్రసంగాలు చేసేది, బయట మీటింగులు పెట్టేది, అదంతా కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు
ఏం చేయాలంటే పర్సనల్ ఇవాంజలిజం చేయాలి, వ్యక్తిగత సువార్థీకరణ చేయాలి. సంఘం నీది కాదు, సంఘం నాది కాదు, సంఘం మనది కాదు. సంఘం ఎవరిదంటే ఈ సంఘం కొరకు ఆయనే రక్తమును చిందించాడు, ప్రాణమును పెట్టాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, మళ్ళీ ఆయన తన సంఘం కొరకు తిరిగి రానయ్యాడు. ఈ సంఘం ఆయనది కాబట్టి ఆయనే చూసుకుంటాడు. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఈ కొట్టడము, తిట్టడము, చంపడము. ఈ మధ్యకాలంలో అమెరికా దేశంలో ఒక ఆయన చంపేశారుగా, అవునే కదా? గన్ కల్చర్ ఎక్కువ అమెరికా దేశంలో, కాల్ చేశారు. అట్లా ఎంతోమంది కాల్చబడుతున్నారు, కొట్టబడుతూ ఉన్నారు, చంపబడుతూ ఉన్నారు. సంఘము విస్తరించుట ఆగిందా? ఇటువంటి ఎక్కువ అవుతూ ఉంటే ఇంకా సంఘము ఇంకా నానాటికి ఆదిమ సంఘము విస్తరించింది. ఇప్పుడు కూడా సంఘము విస్తరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే సంఘం నీది కాదు సుమా, సంఘం నాది కాదు, సంఘం మనది కాదు. నువ్వు చేసింది ఏమి లేదు సంఘం కొరకు, నేను చేసింది ఏమి లేదు సంఘం కొరకు. నువ్వు ఒకవేళ ఏమైనా అనుకుని ఏమైనా చేసినా అది నడవదు, అది చెల్లదు. ఎందుకంటే మనలో అంత సీన్ లేదు, మనకు రక్తంలో అంత పరిశుద్ధత ఏమి లేదు. మన పరిశుద్ధుడు అయినటువంటి యేసయ్య తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు, చిందించాడు. మనం ఆయన దగ్గరికి ప్రజలు తీసుకురాగలుగుతాం. వారి పాపాలు దేవుడు క్షమిస్తాడు, వారిని రక్షిస్తూ ఉంటాడు. కనుక క్రీస్తు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో సంఘం అనేది దేవుంది. కనుక నువ్వేం చేయాలంటే, ప్రభు నన్ను వాడుకో ప్రభా, ఒక పాత్రగా వాడుకో ప్రభా, ఒక సుత్తిగా వాడుకో ప్రభా, ఒక పాత్రగా వాడుకో ప్రభా, ఒక సాధనముగా నన్ను వాడుకో ప్రభా. బైబిల్ ఎంతో మందిని వాడుకున్నావు ప్రభా, అల్పుల్ని వాడుకున్నావు ప్రభా, అభాగ్యుల్ని వాడుకున్నావు ప్రభా, నత్తివాడైన మోషను వాడుకున్నావు ప్రభా, బౌలైన సమయంలో వాడుకున్నావు ప్రభా, చిన్నవాడైన ఇర్మ్యాను వాడుకున్నావు ప్రభా. నాయన నన్ను కూడా వాడుకో ప్రభా, ఇక్కడ ఉన్నాను అనంటే నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి కావాలి, ఆయన వాడుకోవడానికి ఏం డిగ్రీలు అవసరం లే. శిష్యులకు ఏం డిగ్రీలు ఏమి లేవు, ఏ ఎడ్యుకేషన్ ఏమి లేదు. వారంతా కూడా చాలా మటుకి చేపలు పట్టే జాలు, వాళ్ళంతా కూడా మరి అంత మాత్రమే కాకుండా గుత్తదారులు, వారంతా కూడా పనిపాటలు చేసుకున్నటువంటి వారు, సామాన్యమైన ప్రజల్ని మరి యేసు ప్రభు వారు శిష్యులుగా మరి గొప్పగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఏం చేయాలి? నేను ఇక్కడ ఉన్నాను ప్రభు, నీ సంఘాన్ని కలుటకు నన్ను వాడుకో, ఆత్మల రక్షణ నన్ను వాడుకో, మందిరాలు కట్టబడకు నన్ను వాడుకో అని నీవు ప్రార్థన చేయగలిగితే, దేవుడు సమయాలు ఆ రామాలో బలిపీఠం కట్టాడు, మందిరం కట్టాడు. దేవుడు నిన్ను కూడా మందిరాలు కట్టేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు, ఆత్మను సంపాదించేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు, బలిపీఠాలు కట్టేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నిలబెడతా ఉంటాడు, దేవుడు వాడుకుంటాడు. ఆయన నిలబెడితే, ఆయన వాడుకుంటే ఎవరు కూడా ఆపలేరు. ఏ శక్తి ఆపలేరు, ఏ వ్యక్తి ఆపలేరు. దేవుడు మనల్ని వాడుకుంటే. రెండు చేతులు పైకెత్తి ప్రభునికి స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము ఎన్నవ అధ్యాయం అనుకుంటే 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో ప్రభు యొక్క వాక్యంలో ఆఖరు వచనం 17వ వచనం ఏం చూస్తా ఉన్నాం? మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అతడికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుడు. ఇప్పుడు చదువుకోబోయేది చాలా ప్రాముఖ్యం. ఏంటది? మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. దేవునికి స్తోత్రం. బలిపీఠాలు కట్టావా? నిజంగా నాకు ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారని మనం చెప్పుకోవడం కాదు. దేవుని నిజంగా ఎన్ని సంఘాలు దేవుని కొరకు కట్టావు, ఎన్ని మందిరాలు కట్టావు, ఎన్ని సంఘాలు కట్టావు, ఎన్ని ఆత్మలు రక్షించావు. ప్రభు ఆ సమయంలో వాడుకున్నావు. బలిపీఠం కట్టలో, మందిరం కట్టలో నన్ను వాడుకో ప్రభు అని నీవు చెప్పగలిగితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మరి 7వది సమూయేలు దేవునికి రామాలో బలిపీఠం కట్టు. ఎంతోమంది బలిపీఠం కట్టు. అబ్రహాము బలిపీఠం కట్టలేదా? నోవాహు బలిపీఠం కట్టలేదా? ఇసాకు బలిపీఠం కట్టలేదా? సొలొమోను బలిపీఠం కట్టలేదా? సొలొమోను మందిరం కట్టలేదా? రెండు చేతులు పైకెత్తి ప్రభువునికి స్తోత్రం చెప్తారా? దేవా నేను ఇక్కడ ఉన్నాను. మరి మన సొంత రాజ్యం కట్టుకోవడం కాదు, కానీ దేవుని రాజ్యము, దేవుని స్థాపన మనం కట్టేవారముగా మనం ఉండాలి. అంశం ఏంటంటే సమూయేలు గురించి. సమూయేలు అనగా అర్థం ఏంటంటే దేవుని యొద్ద అడిగి పొందుకున్నవాడు. సమూయేలు ఎవరి కుమారుడు అంటే అన్న ఏలుకానుకు పుట్టినటువంటి వాడు. ఎన్ని విషయాలు చూస్తామంటే 7 విషయాలు. మొట్టమొదలు దేవుని దయలో ఎదిగినవాడు. రెండోది దేవుని సేవకు పరిచయం చేసినవాడు. మూడోది చిన్నతనంలో దేవుని స్వరమును వినటువంటి వాడు. నాలుగోది దేవుడి తనని ప్రవక్తగా చేశాను. ఐదోది దేవుడి తనని న్యాయాధిపతిగా చేశాను. ఆరోది సమూయేలు ప్రార్థనాపరుడు. 7వది సమూయేలు దేవునికి రామాలో బలిపీఠమును అనగా మందిరమును కట్టినటువంటి వాడు. రెండు చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్తారండి. అంశం చెప్పండి. 7 విషయాలు మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. చెప్పండి, అంశం చెప్పండి. సమూయేలు గురించి. సమూయేలు అంటే అర్థం ఏంటి? దేవుని యొద్ద అడిగి పొందుకొనుట. వెరీ గుడ్. ఫస్ట్ పాయింట్ ఏంటది? దేవుని దయలో ఎదిగినవాడు. సూపర్. రెండోది ఏంటది? దేవుని సేవకునికి
పరిచర్య చేసినవాడు. మూడోది ఏంటది? చిన్నతనంలో దేవుని స్వరమును వినినవాడు. నాలుగోది ఏంటది? దేవుడితోని ప్రవక్తగా చేశాను. ఐదోది ఏంటది? దేవుడితోని న్యాయాధిపతిగా చేశాను. ఆరోది ఏమిటది? సమయంలో ప్రార్థనాపడు. బాగా చెప్పారు. ఇన్ని చెప్పిన వారు ఒక్కటి చెప్పుకుని ఉంటారా? ఏడోది ఏంటది? ఏడవది దేవునికి రామాలో బలిపీఠమును కట్టాడు. మనం కూడా నన్ను కూడా సమయంలో వాడుకున్నట్టుగా నన్ను వాడుకో అయ్యా, నన్ను వాడుకో అయ్యా, అయ్యా నన్ను వాడుకో యేసయ్యా అని నువ్వు చెప్పగలిగితే దేవుడు సమయంలో ఒక బలీయమైన పాత్రగా, ఒక సాధనముగా దేవుడు వాడుకున్నాడు. నిన్ను వాడుకుంటాడు. దేవుడి యొక్క వాక్యమును మనందరి వినికిలో దేవుడు దీవించును గాక. అని మీకు అందరికీ వందనాలు. సుందరపాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. కమిటీ వారందరికీ వందనాలు. దేవుడు మళ్ళీ అందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. రైట్, మరొకసారి స్థానిక సంఘాన్ని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. పాస్టర్ కృష్ణపాల్ గారిని దేవుడు దీవించును గాక. అద్భుతమైన మీటింగ్ ఏర్పాటు చేశారు. అంతే అద్భుతంగా భోజనాలు కూడా ఉన్నాయి అనుకుంటున్నాను నేను. సో భోజనం చేసి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని దీవించును గాక. మరొక హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. మరి మొదటిగా రాజేంద్ర నగర్ ఫెలోషిప్ మరి ప్రెసిడెంట్ గారు సుందరపాల్ గారికి నేను ధన్యవాదాలు తెలియపరచుకున్నా. మనమందరం కూడా మరి ప్రతి నెల కూడా మన వాట్సాప్లో అందరికీ వస్తుంది 10:30 నుండి అని టైం ఉంటుంది. ఈరోజు నేను ప్రతి మీటింగ్కి హాజరవుతాను. లేట్గా అయినా కానీ కంపల్సరీ వస్తాను. కానీ ఈరోజు లాస్ట్ మంత్ మరి బుద్వేల్ మరి అయ్యగారు మరి మంచి ఫెలోషిప్ జరిగినప్పుడు సహకరించలేదు. అంతకుముందు నెల అయ్యగారికి జ్వరం ఉన్నా కానీ మరి రావాలని ఎంత ప్రాధాయపడి వచ్చి ఉన్నారో ఆ రోజు నేను చాలా సాక్ష్యం చెప్పాలనుకున్నా. యాక్చువల్లీ ఈరోజు మన సేవకులకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే 10:30 కంటే ఎవ్వరు రాలే. హల్లెలూయా చెప్పండి. ప్రెసిడెంట్ గారే ఫస్ట్ వచ్చారు ఈ యొక్క మందిరానికి. హల్లెలూయా, హల్లెలూయా. 10:45కి నా కాలు వచ్చి అయ్యగారు అక్కడ ఉన్నాను, పార్కింగ్ పెట్టాలంటే కారు అక్కడ పార్క్ చేయించి అయ్యగారిని తీసుకొచ్చాను. కమిట్మెంట్ ఆయనకున్నటువంటి మన మీద ఎంత ఆసక్తి ఉన్నదన్నది ఒకసారి గుర్తు చేసుకుంటారని ఈ మాట గుర్తు చేసి ఉన్నాను. దయచేసి మరి మనమందరం కూడా సమయానికి రావాలని ప్రార్థన మరి మొట్టమొదటిగా నేను చెబుతున్నాను. అదే విధముగా రాజేంద్ర నగర్ ఫెలోషిప్ కమిటీ మెంబర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరచుకున్నాను. అలాగే సేవకులకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకున్నాను. ఆఖరిగా ఈరోజు ముందే చెప్పి ఉన్నారు సారు, అరటిపండు వలసినట్టు ఉంటుంది దేవుని యొక్క ఆహారం అని చెప్పి ఉన్నారు. మరి డేవిడ్ గారు చాలా వందనాలు. అరటిపట్టు తినినట్టు ఉందండి నాకు. మరి మీకు ఎలా ఉందో ఏమో. 7 మాటలు మనం రోజు తినేదే దేవుని యొక్క ఆహారం. కానీ ఈరోజు 7 మాటలు కూడా సమూయేలు గ్రంథం నాకు చాలా ఇష్టం. మా సంఘ బిడ్డలకి ప్రత్యేకంగా ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను. దేవుడే మాట్లాడిపించి ఉన్నాడేమో. హల్లెలూయా. మరి ప్రత్యేకంగా ఈరోజు మరి మనకి ఆహారం మరి వినిపించినటువంటి సార్ని సన్మానించుదాం. ప్రిన్సిపల్ గారు మరి మన ప్రిన్సిపల్ ఇద్దరిని కూడా సన్మానించాలని మరి నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ చప్పట్లు కొట్టి ఇరువురిని కూడా సన్మానిద్దాం. అలాగే ఆఖరిగా మరి మా యొక్క సంఘ బిడ్డలు అందరూ కూడా ప్రేమ విందు ఏర్పరిచి ఉన్నారు. మరి మా సంఘము నిమిత్తము సంఘ బిడ్డల కుటుంబం నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా సేవకులు మన యొక్క రాజేంద్ర నగర్ ఫెలోషిప్ వచ్చిన ప్రతి పాస్టర్ నిమిత్తము మా సంఘము ప్రార్థన చేస్తుంది. మా విశ్వాసులు కూడా ప్రార్థన చేస్తారు. మా కుటుంబాల నిమిత్తము ప్రార్థనలో పెట్టమని వారు ఏర్పరిచినటువంటి విందు ఆహ్వానించి వెళ్ళాలని చివరిగా కోరుచున్నాను. దేవుడిచ్చిన మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. పాస్టర్లకు అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులు ప్రెసిడెంట్ సుందరపాలయ్య గారికి వారి బృందం అందరికీ వందనాలు. ఈ దినము చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి దినము, బ్లెస్సింగ్ డే. అద్భుతమైనటువంటి దైవ వాక్యమును దేవుడు మనతో మాట్లాడాడు.
దైవజనులైనటువంటి రెవరెండ్ పిఎస్ డేవిడ్ గారి ద్వారా చక్కటి వర్తమానం మనం విన్నాము. ఈ బ్లెస్సింగ్స్ మనం పొందుకోవటానికి ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము నాయన, నీ అనాది సంకల్పంలో మీరు మమ్మల్ని ఏర్పరచుకొని, పిలుచుకొని, అభిషేకించి నీ రాజ్య సువార్త ప్రకటించుటకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచినటువంటి గొప్ప దేవుడు ప్రభు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము నాయన, ఈ మధుభవన్ కాలంలో పాస్టర్ బి కృష్ణపాల్ గారి చర్చిలో ప్రభువా, జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అనేటువంటి చక్కటి ఈ మందిరంలో ప్రభువా నాయన, సహవాసంగా కూడుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయమును, ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, సేవను దీవించండి. పాస్టర్ గారి వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను, సంఘస్థులందరినీ దీవించండి ప్రభు, నీకు వందనాలు. మరి ముఖ్యంగా రాజేంద్ర నగర్ మండల్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకులు మీరు దీవించండి. వారి అవసరతలు, వారి అక్కలు తీర్చండి ప్రభు, నీకు వందనాలు. ప్రభు, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము వాక్య సందేశం అందించినటువంటి దైవ సేవకులు, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను, వారి యొక్క విజన్ ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇట్లు మా ప్రార్థనలు ఆలకించావు ప్రభా. ఇంతవరకు నీ సన్నిధి మా మధ్య ఉండి అయ్యా, మీరు మాతో మాట్లాడినటువంటి గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, ప్రార్థన చివరి అంశంలో ఉన్నాము కనుక ఇంకా ప్రార్థన చేయబోయేటువంటి దైవ సేవకుల ప్రార్థనను, ఇంతకుముందు చేసినటువంటి దైవ సేవకుల ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారని వేడుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనకును, సకల పరిశుద్ధులకును, రాజేంద్ర నగర్ పాస్టర్స్ ఫెలోషిప్కి, స్థానిక సంఘమునకును, దేవుని సేవకులమైన మనకును, మన పరిచర్యలకును, సంఘానికి, కుటుంబాలకును, ప్రభు వచ్చు పర్యంతం వరకు నిరంతరము ప్రభు మనకందరికి తోడైనను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామమే సంపూర్ణము జయం కలుగును గాక. ఆమేన్.